సో పోలీసులు రోడ్ మీద వెహికల్ ఆపి చలానా కట్టేంత వరకు వెయిట్ చేయించడం కరెక్టే అంటారా? ఆ రైట్ ఉందంటారా వాళ్ళకి? పోలీస్ అధికారులు వాహనాలని తనిఖీ చేయొచ్చు, వాళ్ళకి అధికారం కల్పించబడింది. కానీ పంపించినప్పుడు కూడా వీళ్ళు క్లాస్ చెప్తా ఉంటే కనుక ఆ క్లాస్ వినరు. మనకు తెలియని సబ్జెక్ట్లా అంటే ఇటువంటి సొల్లు మాట్లాడడానికి ఉన్న టైము, వాళ్ళకున్న రైట్స్ ఏంటి? హలో నమస్తే, వెల్కమ్ టు ఐరా మీడియా. నేను మీ అలంకృత. సో ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ గారు సుంకర నరేష్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, యాక్చువల్గా మీ అందరికీ తెలిసిందే. సార్ హాయ్ సార్. నమస్తే అండి. సార్ రీసెంట్గా మనం చూసాం, యాదాద్రి భువనగిరి జిల్లా వంగవల్లిలో ఒక చిన్న ఇష్యూ జరిగింది. చిన్న పాప అంటే పోలీస్ వాళ్ళు చలానా కట్టలేదు, కట్టే వరకు వెయిట్ చేయండి అని చెప్పేసి చెప్పడం వల్ల ఆ పాప ప్రాణాలు పోయాయని చెప్పారు. సో పోలీసులు రోడ్ మీద వెహికల్ ఆపి చలానా కట్టేంత వరకు వెయిట్ చేయించడం కరెక్టే అంటారా? ఆ రైట్ ఉందంటారా వాళ్ళకి? ఇది చిన్న విషయం కాదమ్మా, అవమానీయ కోణం. ఇది ఖండించవలసిన విషయము. ఇది క్రూరమైన చర్య. ఈ నాగరిక సమాజంలో మనం బ్రతకడానికి, వ్యవసాయం నడిపించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగాన్ని ప్రసాదించడం జరిగింది. సో మన దేశంలో ప్రధానమంత్రి దగ్గర నుంచి కానీ, రాష్ట్రపతి దగ్గర నుంచి కానీ, కింది స్థాయి పంచాయతీ ప్రెసిడెంట్, వార్డు మెంబర్స్ వరకు కూడా ప్రతి ఒక్కరు, ఆఖరికి మీరు నేను ఈరోజు మాట్లాడుకుంటున్నాము అని అంటే కనుక అది ఆ రాజ్యాంగం పెట్టిన భిక్ష మనకి. సో ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో చట్టాలని మనము తరోగా ఫాలో అవుతున్నామో, రూల్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ ల్యాండ్ అని చెప్పి మనం ఏదైతే కనుక అనుకుంటున్నామో, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రము మనము చాలా భయాందోళనలకు గురి కావాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఎందుకనంటే కనుక చలానా కట్టలేదు అని చెప్పి ఒక వెహికల్ని ఆపి నడి రోడ్డు మీద అరగంటకు పైగా వాళ్ళు, దాంట్లో ఒక చిన్న బాబు ఉన్నాడు. సో ఎమర్జెన్సీ పర్పస్ మీద హైదరాబాద్ తీసుకుని వెళ్తున్నాము, ఏదైనా జరగవచ్చు అన్న ఎటువంటి కనికరం చూపించకుండా, ఎటువంటి కన్సిడరేషన్ లేకుండా వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఆ పెండింగ్ చలాన్స్ ఏవైతే ఉన్నాయో 1100 వరకు ఉన్నాయి అని చెప్పి పేపర్ కథనం ద్వారా మనం తెలుసుకున్నాము. అది కట్టేంత వరకు కూడా ఆ వెహికల్ ఇక్కడే ఉంటుందని చెప్పి వెహికల్ని డీటెయిన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క చలాన్ని కట్టే క్రమంలో మీ సేవ దగ్గర 30 నిమిషాలకు పైగా సమయం అయినట్టు, ఈ టైంలోపు ఆ శిశువు ఎవరైతే ఉన్నారో అతను మరణించినట్టు కూడా మనం వార్తలు విన్నాము. అసలు ఎంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి అమ్మా. పోలీస్ అధికారులు వాహనాలని తనిఖీ చేయొచ్చు, వాళ్ళకి అధికారం కల్పించబడింది. కానీ తనిఖీల పేరుతో వాళ్ళు చట్ట ఉల్లంఘన చేస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే కనుక ప్రజల్లో చట్టాల మీద అవగాహన లేకపోవడం. సో ఇటువంటి పరిస్థితుల్లో అంటే పోలీసులకి ఏ అధికారం ఉంది అని మనం మాట్లాడుకుంటే కనుక, మనము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తనిఖీల పేరుతో పోలీసు వాళ్ళు ఒక వెహికల్ని ఆపినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక, దాని మీద ఏమైనా పెండింగ్ చలాన్స్ ఉన్నాయా లేదా అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ట్యాబ్లో మన యొక్క బండి నెంబర్ నోట్ చేసి వాటిని టైప్ చేస్తే, ఒకవేళ ఏమైనా పెండింగ్ చలాన్స్ ఉంటే కనుక ఆ పెండింగ్ చలాన్స్ ఎంత ఉన్నాయి ఏంటి అని చెప్పి వాళ్ళు ఒక ప్రింట్అవుట్ తీసి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక, రెగ్యులర్గా బేసిస్లో జరిగేది ఏంటి అంటే కనుక, ఆ పోలీస్ అధికారులు ఆ పెండింగ్ చలాన్స్ని కట్టేంత వరకు కూడా ఆ వెహికల్ని రిలీజ్ చేయకుండా వాళ్ళే పెట్టుకోవడం జరుగుతుంది. ఇది ముమ్మాటికి చట్ట వ్యతిరేకమైన చర్య. ఎందుకు అని అంటే కనుక, సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989లో రూల్స్ 167 ఉంటుంది. అది ఏం చెప్తుంది అని అంటే కనుక, ఒక వెహికల్ అంటే పోలీస్ అధికారులు ఇన్ యూనిఫామ్ వెహికల్ తనిఖీలు చేసినప్పుడు, ఏదైనా ఒక వెహికల్ ట్రాఫిక్ వైలేషన్ చేసినప్పుడు ఆ యొక్క ట్రాఫిక్ వైలేషన్కి సంబంధించి ఎలక్ట్రానిక్ ఫామ్లో ప్రింట్ తీసి ఆ సంబంధిత వ్యక్తికి ఇవ్వాలి అని చెప్పి మరి ఆ సెక్షన్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఆ పెండింగ్ చలాన్ ఏదైతే ఉందో అది 90 రోజులు దాటకోకుండా ఆ సంబంధించిన వైలేటర్ ఎవరైతే ఉన్నారో అతను కట్టేయాలి అని చెప్పి కూడా మరి ఆ రూల్ ప్రొవిజన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఒకవేళ 90 రోజుల లోపు కట్టకపోతే ఏం చేస్తారు అని అంటే కనుక, నీకు ఈ వెహికల్ మీద పెండింగ్ చలానా ఉంది, 90 రోజుల గడువు దాటిపోయింది కాబట్టి నువ్వు తక్షణం కట్టాలి అని చెప్పి ఒక నోటీస్ అనేది ఇవ్వాలి అని చెప్పి దాంట్లో ఇంకొక క్లాజ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఆ నోటీస్ ఏ విధంగా ఉండాలి అని అంటే కనుక, ఆ వైలేటర్ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఫోన్ ద్వారా కానీ SMS ద్వారా కానీ తెలియచేయొచ్చు అని చెప్పి ఉంది. ఒకవేళ కూడా తద్వారా కూడా అతను కట్టకపోతే సంబంధించిన సబ్జెక్ట్ టు ది కోర్టు ఆర్డర్ అని చెప్పి అక్కడ పొందుపరచడం జరిగింది అనమాట. అంటే
సంబంధించిన కోర్టు వారి ముందు వీళ్ళు ఛార్జ్ షీట్ రూపంలో ఈ యొక్క వెహికల్ మీద ఇన్ని చలాన్స్ ఉన్నాయి. సో ఈ చలాన్స్ మేము ఒక డ్యూ ప్రొసీజర్ ఫాలో అయిన చట్టంలో 90 రోజులు నిబంధన ఉన్న ఆ నిబంధన దాటిపోయిన తర్వాత కూడా ఈ యొక్క వైలేటర్ ఉల్లంఘనదారుడు ఎవరైతే ఉన్నారో అతను కట్టట్లేదు కాబట్టి మేము ఈ యొక్క చట్టంలో నిర్దేశించిన ప్రొవిజన్స్ ప్రకారము ఛార్జ్షీట్ వేస్తున్నామని చెప్పి సంబంధించిన కోర్టులో ఛార్జ్షీట్ వేస్తే ఆ కోర్టు వారు ఆ వెహికల్ని డీటైన్ చెయ్యమని చెప్పి పోలీస్ అధికారులకి ఉత్తర్వులు ఇస్తే సో ఆ ఉత్తర్వుల్ని బేస్ చేసుకుని పోలీస్ అధికారులు ఏ యొక్క వెహికల్ చలానా పెండింగ్స్ ఉన్నాయో ఆ విధంగా చలానా పెండింగ్ ఉన్న వెహికల్ నెంబర్ తోటి సంబంధించిన కోర్టు ఉత్తర్వులు ఇస్తుందో ఆ ఉత్తర్వుల ప్రకారం ఆ యొక్క బండిని కానీ కారుని కానీ మరే ఇతర వాహనాన్ని కూడా ఆపే అధికారం పోలీస్ అధికారులకు ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ విధంగా పోలీస్ అధికారులు చేస్తున్నారా అనేది ఇక్కడ ప్రశ్న. చెయ్యట్లేదు. పైపెచ్చి ఏమంటారు అంటే కనుక మాకు రైట్ ఉంది అని అంటారు. రైట్ ఎక్కడి నుంచి ఉంది? రైట్ ఎక్కడి నుంచి ఉంది? మీరు ప్రత్యేకమైన రాజ్యాంగం కానీ ప్రత్యేకమైన మోటార్ వెహికల్ యాక్ట్ కానీ రూల్స్ కానీ ఏమైనా పొందుపరిచారా? ఏం లేదే. సో గతంలో కూడా మనం చూసాము ఇటువంటి ఇష్యూ మీదే ఇటువంటి సంఘటనలు రేజ్ అయినప్పుడు ప్రజల్లో కూడా అనుమానాలు రేకెత్తించినప్పుడు కొంతమంది పోలీస్ అధికారులు ఒక పబ్లిక్ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది, మాకు అధికారం ఉంది అని చెప్పి. అది అబ్సల్యూట్లీ ఫాల్స్. వాళ్ళకి అధికారం లేదు. కోర్టు ఉత్తర్వులు ఇస్తే తప్ప వాళ్ళు వెహికల్ని డీటైన్ చేసే అధికారం లేదు. మీరు చలానా కడితేనే మీ వెహికల్ వదిలిపెడతాము అనే అధికారం కూడా పోలీస్ అధికారులకు లేదు. ఏం అధికారం ఉంది అంటే కనుక రోడ్డు మీద వెళ్తున్న వాహనాన్ని ఆపే అధికారం ఉంది. ఆపి ఎంత పెండింగ్ చలాన్స్ ఉన్నాయో ఆ చలానా ప్రింట్ తీసి ఆ ప్రింట్ ఇచ్చి మీరు 90 రోజుల లోపల కట్టాలి అని చెప్పి వెహికల్ అక్కడి నుంచి పంపించేసేయాలి. చలానానికి సంబంధించి నేను మిగిలిన వాటి గురించి నేను మాట్లాడలేదు. కానీ వాటికి విరుద్ధంగా ఈ విధంగా అవమానీయ కోణంతో ఎటువంటి కోటసీ లేకోకుండా ఒక పసికందు ప్రాణాన్ని నిలువున తీయడానికి ఆ పోలీస్ అధికారులు బాధ్యులయ్యారు. సార్ ఇప్పుడు వాళ్ళందరూ పోలీసులే కదా, వాళ్ళకి మోరల్స్, ఈ ఎథిక్స్, ఈ సెక్షన్స్ ఇలాగా మనం ఆపే రైట్ మనకు లేదని వాళ్ళకి తెలీదా సార్? తెలీదు. అలా ఎలా పోలీసులు అయ్యారు మరి? అవుతారు. అదే కదా మన దౌర్భాగ్యం. ఇప్పుడు అలా చేయడం వల్ల ఒక పసిపాప ప్రాణం పోయింది. ఒక పసిపాప కాదండి, ఎన్ని అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి, ఎన్ని అక్రమ నిర్బంధ కస్టోడియల్ డెస్టులు జరుగుతున్నాయి. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలప్పుడు ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కావాలి అని చెప్పి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ మానవ హక్కుల సంఘాలు కానీ తరచూ పదే ముట్టిగాలు ఇస్తున్నా కూడా తీరు మారని పరిస్థితి ఉంది. మనందరం చూస్తూనే ఉన్నాము ఎన్ని కస్టోడియల్ డెస్టులు జరుగుతున్నాయి. వాటి మీద మేనే స్వతహాగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో చేసిన దాఖలాలు ఉన్నాయి. సో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అని చెప్పిన దాఖలాలు ఉన్నాయి. ఎంతో మంది మనందరికి తెలిసిన విషయమే, మరియమ్మ లాకప్ డెప్త్లో మరి ఆ యొక్క ఎస్ఐని కానీ ఆ కానిస్టేబుల్ కానీ వాళ్ళందరినీ కానీ మరి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసిన సంఘటనలు ఉన్నాయి. దిశ ఎన్కౌంటర్ జరిగినప్పుడు నిన్న కాక మొన్న సిర్పూర్కర్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, వీళ్ళు కావాలని ఫేక్ ఎన్కౌంటర్ చేశారని చెప్పి. ఈ సంఘటనని మనం చూస్తూనే ఉన్నాం కదా. అంటే వాళ్ళు ఏ విధంగా గ్రాస్ రెగ్యులారిటీ చేస్తున్నారని చెప్పి. ఎస్పెషల్లీ యాజ్ ఫార్ as ట్రాఫిక్ వైలేషన్స్ ఆర్ కన్సర్న్ వాళ్ళకి ఎటువంటి అధికారం లేకపోయినా చలానా వసూలు చేసే పేరుతోటి వెహికల్ని నిర్బంధించడం జరుగుతుంది. సో ఇది ముమ్మాటికి చట్ట వ్యతిరేకమైన చర్య. దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే కనుక ప్రజల్లో చట్టాల మీద అవగాహన లేకపోవడం చేత. సో ఈ పోలీస్ అధికారులు కూడా ఈ విధమైన చర్యలకు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళు కూడా తక్షణం సస్పెండ్ చేయాలి. దాని తర్వాత ప్రాపర్ ఎంక్వైరీ కండక్ట్ చేసి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి. ఇప్పుడు ఈ సంఘటనకి కారణమైన ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళు క్లియర్గా నెగ్లిజెన్సీ అండ్ పార్ట్ ఆఫ్ ది పోలీస్ అఫీషియల్స్ కాబట్టి వాళ్ళ మీద ఐపీసీ సెక్షన్లో 188, అదేవిధంగా 304 Part 2, అదేవిధంగా 166 అండ్ 166B ఆఫ్ ఐపీసీ రెడ్ విత్ 34 ప్రకారము తక్షణం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. సో ఈ విషయం మీద ఎంతో మంది మాట్లాడుతున్నారు కానీ ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకంటే కనుక పోలీస్ అధికారులకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అమ్మో మమ్మల్ని ఎక్కడ అక్రమ అరెస్ట్ చేస్తారో, తీసుకెళ్లి ఎక్కడ మొత్తం ఒళ్ళంతా హోనం చేస్తారో, అసలు అడ్రస్ మనం ఎక్కడ ఉన్నామో తెలియకుండా కుటుంబ సభ్యులు కూడా తెలియకోకుండా ఫుట్బాల్ ఆడుకుంటారు అనే భయాందోళనలు సమాజంలో ఉండటం కామనే. కానీ ఒక న్యాయవాదిగా, ఒక సామాజిక కార్యకర్తగా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తక్షణం స్పందించే వ్యక్తిగా నేను ఈ యొక్క విషయాన్ని హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ వారి దృష్టికి, అదేవిధంగా చైర్మన్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ తెలంగాణ వారి దృష్టికి ఈరోజే తీసుకెళ్లడం జరుగుతుంది. తీసుకెళ్లి వాళ్ళు ఎవరైతే కనుక పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్లే కాకుండా రాష్ట్రంలో ఉన్న మిగిలిన పోలీస్ అధికారులు అందరికీ వాళ్ళ యొక్క చట్టపరిధి ఏంటి అని తెలియజేసేలాగా ఒక సరైన ఉత్తర్వులు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పి నేను చెప్తున్నాను. సరే, ఇంకొకటి, ఇంతమంది పోలీస్ ట్రైనింగ్ అవుతున్నారు. ఇప్పుడు లాకి ప్లస్ పోలీస్ వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వీళ్ళిద్దరికీ చాలా దగ్గర అనుబంధం అనేది ఉంటుంది. సో మరి ఇవన్నీ తెలియకుండా వీళ్ళు ఎలా ప్రొసీడ్ అవుతున్నారు సార్? ఇప్పుడు చలాన్లు అనేవి ఇప్పుడు పంపిస్తారు ఆన్లైన్లో అనేది వరకే తెలుసు, కానీ ఇలా అనేది ఎలా?
ఎలా జరుగుతుందంటేనమ్మా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏం జరుగుతుందంటే కనుక కొంతమంది కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి దాని తర్వాత వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ తోటి ఏఎస్ఐ కింద, దాని తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ కింద, దాని తర్వాత సిఐ కింద, దాని తర్వాత డిఎస్పి, దాని తర్వాత అడిషనల్ ఎస్పీ స్థాయి, కొంతమంది ఎస్పీ స్థాయి వరకు రిటైర్ అవ్వడం జరుగుతుంది వాళ్ళ యొక్క సర్వీసెస్ ప్రకారము. సో మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఒక ఎస్ఐ స్థాయి సిబ్బంది తీసుకుంటే కనుక డిగ్రీ క్వాలిఫికేషన్స్ తోటి ట్రైనింగ్ అయ్యి మరి ఏదైతే కనుక పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆయా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయో వాళ్ళు రిలీజ్ చేసే ప్రశ్నాపత్రం ఆధారంగా వాళ్ళు అటెండ్ అయ్యి ట్రైనింగ్ తీసుకుని ఒక జాబ్ కొట్టి సబ్ ఇన్స్పెక్టర్గా సివిలా, ట్రాఫిక్ అంటే సివిల్ అని ఉంటుంది, సివిలా లేదంటే కనుక గ్రే హౌండ్స్, XYZ వాళ్ళ యొక్క విభాగాలను బట్టి వాళ్ళు అపాయింట్ అవ్వడం జరుగుతుంది. అయితే అపాయింట్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే కనుక ప్రభుత్వం వారు వాళ్ళకి ఒక స్టేషన్లో కానీ వాటిలో కానీ ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుందమ్మా. ఆ ప్రొబేషన్ పీరియడ్లో ఏంటి అంటే కనుక ఎవరైతే కనుక సీనియర్ అధికారులు ఉంటారో వాళ్ళ దగ్గర వీళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. అంటే ఎఫ్ఐఆర్లు ఏ విధంగా రీసెర్చ్ చేయాలి, ఏ విధంగా చలానా జనరేట్ చేయాలి, అసలు వాళ్ళకున్న రైట్స్ ఏంటి, ఇవన్నీ కూడా. అదేవిధంగా వీళ్ళని ఆ ప్రొబేషనరీ కింద అపాయింట్ చేసే కంటే ముందు ఏం చేస్తారు అంటే కనుక వీళ్ళకి ట్రైనింగ్ సెషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఎక్స్పర్ట్స్ తోటి. సో వాళ్ళ మీద ఏం చేయాలంటే కనుక ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ మీద, అదేవిధంగా సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మీద, అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మీద, వీటి మీద వాళ్ళకి తరోగా ఒక ట్రైనింగ్ సెషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కండక్ట్ చేసిన తర్వాత వీళ్ళని వేరే డిపార్ట్మెంట్కి వేసినప్పుడు ఆ డిపార్ట్మెంట్, ఫర్ సపోజ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అంటే ఈ ఐపీసీకి కానీ సిఆర్పిసికి కానీ ఎవిడెన్స్ యాక్ట్కి కానీ సంబంధం లేకుండా మళ్ళీ ట్రాఫిక్ అంటే అక్కడ మోటార్ వెహికల్ యాక్ట్ కానీ మోటార్ వెహికల్ రూల్స్ కానీ, సో ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక సీన్లోకి వస్తూ ఉంటాయి అన్నమాట. మరి వీళ్ళు ఈ 3 సబ్జెక్టుల మీదే వీళ్ళకి అవగాహన ఉంటే కనుక మరి ట్రాఫిక్ కట్ల మీద అవగాహన ఉండదు కదా. సో వేరే డిపార్ట్మెంట్కి కూడా ప్లే చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే కనుక ఆ సబ్జెక్ట్స్ మీద కూడా వీళ్ళకి ఒక సెషన్ కండక్ట్ చేసి, లెర్నింగ్ సెషన్ వాళ్ళకి తరోగా ప్రిపేర్ చేసి ప్రజల్లోకి పంపించాలి. అసలు ఇది పద్ధతి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక ఐ వాషింగ్ యాక్ట్ అంటే కన్నీళ్లు తొడవడానికి ఏదో ఒక 2 రోజులు పంపిస్తారు. పంపించినప్పుడు కూడా వీళ్ళు క్లాస్ చెప్తా ఉంటే కనుక ఆ క్లాస్ వినరు. మనకు తెలియని సబ్జెక్ట్లా మనల్ని అడిగేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం చేసిందే చట్టం, మనం చెప్పిందే వేదం. ఎవరైనా అడిగితే తెలుసు కదా, రాత్రి సివిల్లో చెతికిపోతారు. ఓ మై గాడ్. సరే, ఓకే, ఇది ఇలా జరుగుతుంది. సో అక్కడ సంఘటన ప్రకారం వాళ్ళు పోలీసులు ఏం చెప్తున్నారంటే అసలు ఏ కార్లో మాకు చిన్న పాప ఉందో తెలీదు, సో మేము ఎలా పంపించాలి, మాకు ఆ ఇష్యూ ఉందని చెప్తా మేము వేరే వెహికల్ అరేంజ్ చేసైనా తీసుకెళ్లే వాళ్ళమని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు సార్? చెప్తే వేరే వెహికల్ పంపించేవాళ్ళం అంటే దాని అర్థం ఏంటి? ఆ వెహికల్ ఆపినట్టే అర్థం. ఆపినట్టే కదా. ఇక్కడ మన పాయింట్ అదే కదా. ఆపారు, చలానా జనరేట్ చేసి పంపించాలి. కానీ అది ఇరిగేషన్ అయితే ఇన్ని ఇన్సిడెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే 30 నిమిషాలకు పైగా మీ సేవలలో చలానా కట్టినట్టు ఆ వెహికల్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవరు ఓనర్ తోటి సంబంధించిన అధికారులతో ఫోన్లో మాట్లాడిపించినట్టు, అదేవిధంగా వాళ్ళు 1100 పైగా చలానా ఉన్నట్టు. అంటే ఇవన్నీ కూడా మరి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అక్కడ ఎటువంటి ఇన్సిడెంట్ జరగకపోతే ఇన్ని విషయాలు ప్రధానమైన పత్రికల్లో, ప్రధానమైన మీడియాలో పెద్ద పెద్ద ఆర్టికల్స్ రూపంలో ఏ విధంగా ప్రచురితమైనవి అంటే అంత డేర్ చేసి అంటే ఏమీ లేని దగ్గర కూడా ఆ విధంగా వేసే ఈరోజు పరిస్థితులు ఉన్నాయా? లేవు కదా. లేదు కదా. ఇప్పుడు మనందరికి తెలిసిన విషయమే. ఈరోజు మీలాంటి ప్రెస్ ఎవరైతే కనుక జర్నలిస్టులు ఉన్నారో మీకు ప్రభుత్వం ఇచ్చిన అక్రిడేషన్ కార్డులు చూపించినా కూడా వదలకుండా ఫైన్స్ విధిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అక్రిడేషన్ కార్డు చూపించిన రికగ్నైజ్డ్ బై ది INPR డిపార్ట్మెంట్ తెలంగాణ మనందరం చూసాము. మరి దానికి ఏం సమాధానం చెప్తాను చెప్పండి? అవి మీ దాటుకుని అంటే సామాన్య జనాలు దాటుకుని ఈ పోలీస్ వ్యవస్థ మీడియా దగ్గరికి, న్యాయవాదుల దగ్గరికి, వీళ్ళందరి దగ్గర కూడా వస్తుంది, ఒక్క రాజకీయ నాయకులకు తప్ప. సో అందరూ ఏం చేయాలి అంటే కనుక ఈ వృత్తులన్నీ వదిలిపెట్టి ఖద్దర్ టవల్స్ కప్పుకొని తిరుగుతూ ఉండాలి. ఎందుకంటే కనుక అదొక్కటే కదా, మరి వాళ్ళ దగ్గరికి రారు, ఎందుకంటే ఫోన్ వస్తాయని భయం. సరే, ఇంకొక విషయం, ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా ఇదొక్క విషయానే కాదు, దిశ అయినా ఇంకా సంథింగ్ ఎక్కడైనా మానాలు, మర్డర్లు, మానభంగాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కానీ మొత్తం వెలికి చూస్తే పోలీసుల నిర్లక్ష్యం వల్లే అది అంత దూరం వెళ్లాల్సి వస్తుంది అనే టాపిక్ మనకి ప్రతి సంఘటనలో రేజ్ అవుతుంది. సో ఇంకా ఎందుకు చేంజ్ అవ్వట్లేదు వీళ్ళు? ఎందుకు చేంజ్ అవ్వట్లేదు అని అంటే కనుక ఎప్పుడూ కూడా మనందరం కూడా సమాజంలో ఒక వ్యవస్థ అనేది మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ప్రజాస్వామ్యాన్ని పేరు పెట్టుకోవడం జరిగింది. ఆ ప్రజాస్వామ్యంలో ఎవరి విధులు, ఎవరి పరిధులు ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోవడానికి, అదేవిధంగా సూచించడానికి భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ భారత రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని ప్రతిదానికి ఒక చట్టాన్ని అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఈ పోలీసు వ్యవస్థ
ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ప్రభుత్వం అంటే ఏంటి? ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసింది ఒక ప్రభుత్వం. అయితే రూలింగ్ పార్టీకి ఎప్పుడు కూడా ఈ పోలీసులు అనుకూలంగా ఉంటూ ఉంటారు. అంటే రెసిప్రోకేషన్. ఒక నాయకుడికి కావాల్సిన పని పోలీస్ అధికారి చేసి పెడతా ఉంటాడు. పోలీస్ అధికారికి ఇబ్బంది వచ్చినప్పుడు అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆ రాజకీయ నాయకుడు అడ్డుపడతా ఉంటాడు. సో ఈ విధంగా చైన్ సిస్టమ్ అనేది జరుగుతుంది. ఈ చైన్ సిస్టంలో సామాన్య జనాలు ప్రశ్నించాలి అని అంటే కనుక వాళ్ళకి చట్టాల మీద అవగాహన ఉండాలి. పోనీ నాలాంటి వ్యక్తులు కానీ మీలాంటి మీడియా ప్రతినిధులు కానీ ఈ విధంగా అవగాహన కార్యక్రమాలు వీడియోల రూపంలో మన టైం అంతా వేస్ట్ చేసుకుని చేస్తున్నా ఇవన్నీ ఎవరు చూస్తారు? సెలబ్రిటీ న్యూస్ ఏం లేదా? ఏ హీరోయిన్ ఎవరి దగ్గరికి వెళ్ళింది? బిగ్ బాస్ షోలో ఎవరు ఎలిమినేట్ చేశారు? ఇది ఫేకా? ఇది జెన్యూనా? ఇది ఫ్రాంకా? ఇది కాదా? ఆ హీరో చేసింది కరెక్టేగా? ఈ యాంకర్ చేసింది తప్పుగా? అంటే ఇటువంటి సొల్లు మాట్లాడడానికి ఉన్న టైము, వాళ్ళకున్న రైట్స్ ఏంటి, హక్కులేంటి, వాళ్ళకున్న విధులేంటి, అవి ఏ విధంగా మనం అవగాహన పెంపొందించుకోవాలి, తద్వారా మన జీవన విధానంలో ఏ విధంగా మనకు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించాలి అనే అవగాహన కానీ కోరిక కానీ సామాన్య ప్రజలకు లేదు. ఏమైనా క్వశ్చన్ చేయాలి అని అంటే కనుక మాలాంటి సామాజిక కార్యకర్తలు కానీ న్యాయవాదులు కానీ క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు 135 కోట్లకు పైగా ఉన్న భారతదేశ జనాభాలో, దట్టు 5 కోట్ల పైగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 1, 2, 3, 4, 5, 10, 15, 20 మంది, ఇంతమంది ఏదో ఒక సామాజిక కార్యక్రమం ద్వారా ఏదైనా ఒక పని చేస్తే అది ఒక 5 కోట్ల మందికో 10 కోట్ల మందికో రీచ్ అవ్వాలి అంటే కనుక ఎంత టైం పడుతుంది? సరిపోతుందా చేసేది? సో ప్రతి ఒక్కళ్ళలో మార్పు రావాలి. వాళ్ళందరూ ముందుకు రావాలి. వాళ్ళకి కల్పించబడిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి మీద గళమెత్తాలి. ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ మీద మీడియా మొత్తము ఒక వైపు ఉంది కదా, మనం కూడా ఆ వైపు ఉంటే కనుక మనం కూడా ఫేమ్ వస్తుంది, మనల్ని కూడా టీవీలో చూపిస్తారని చెప్పి ఒక కిలో పూలు లేదంటే కనుక ఒక డజన్ అట్టిపళ్ళు తీసుకుని వచ్చి ఆ రోజు గడావిడి చేసేసి వెళ్ళిపోయి రేపు పొద్దున్న నుంచి ఓటీటీలో ఏ సినిమా వస్తుందని చెప్పి కూర్చుంటామంటే కనుక వ్యవస్థ నడవదండి. వ్యవస్థ నడవాలి అంటే కనుక ప్రతి క్షణం మనం చేయవలసిన పనులు మనం చేస్తూనే ఉండాలి. మన ప్రశ్నలు సంధిస్తూనే ఉండాలి. ఎందుకంటే వేరే డెమోక్రటిక్ కంట్రీ. మనం ఒక ఓటు వేస్తున్నాము అని అంటే కనుక ఆ ఓటు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధి ఎటువంటి పనులు చేస్తున్నాడు, ఏ విషయాల మీద స్పందిస్తున్నాడు అని చెప్పి రేపు ఎలక్షన్ జరిగినప్పుడు ఒక వ్యక్తి ఓటు అడగడానికి వచ్చినప్పుడు మీరు అడగాల్సింది 2,000 రూపాయలు 5,000 రూపాయలు బిర్యానీనో బీరో కాదు. ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఇటువంటి అధికారుల్ని కట్టడి చేయడానికి మీరు కఠినమైన చట్టాలు ఎందుకు చేయట్లేదు? ఉన్న చట్టాలను ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేసేలాగా శాసనసభల్లో కానీ పార్లమెంట్లో కానీ మీరు నిలదీయట్లేదు అని ప్రజానీకము నాయకుల్ని షట్టుపట్టి అడిగిన రోజు మనకి ఇటువంటి సంఘటనలన్నీ సమాజంలో జరగవండి. సో సమాజం మార్పు చెందితేనే ఇవన్నీ అమల్లోకి వస్తాయి. అబ్సల్యూట్లీ. ఓకే సార్. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్.